అత్త నీకేం ఇబ్బందిగా లేదుగా? ఏం ప్రాబ్లం లేదుగా? ఏం లేదురా పిచ్చోడా, ఎందుకలా కంగారు పడిపోతావు? ఊరుకో. ఆరోగ్యం ఎట్టా ఉందండి? సమస్య లేదుగా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఆసుపత్రికి పోదాం. అమ్మా ఏ ఇబ్బంది లేదమ్మా, బానే ఉంది. అత్త అత్త ఏమత్తా లేచున్నావా? ఓలెట్టగా ఉండదు అత్త. ఇంకేం ప్రాబ్లం లేదు కదా? చెప్పత్తా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. చెప్పత్తా చెప్పు. బాగానే ఉన్నానయ్యా, ఏ ప్రాబ్లం లేదు, మీరేం కంగారు పడకండి. అత్త అమ్ముకో కొంచెం సెలబ్రతతో కూడా చెప్పత్త. ఎందుకంటే నువ్వు నిద్రలో కళ్ళు మూసుకోగానే నీకేమైందో అనుకుని పాపం చాలా టెన్షన్ పడిపోతా ఉన్నాడు. అవునే అత్త, టెన్షన్తో నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. రాత్రంతా నిద్రపోకుండా నీ పక్కనే కూర్చున్నాను. అత్త నువ్వు ఇలా క్షేమంగా కళ్ళు తెరిచావంటే దానికి కారణం ఆ అమ్మాయే తెలుసా? అవునే అత్త, పాపం రాత్రంతా తను కూడా నిద్రపోకుండా నీ పక్కనే కూర్చుని టైంకి కరెక్ట్ గా టాబ్లెట్ లేయడం, నీ కాళ్ళు ఒత్తడం, ఎన్ని సేవలు చేసిందో తెలుసా? అయ్యయ్యో ఏంటండి ఇది? అమ్మ చేతులు ఆశీర్వదించాలి కానీ దండం పెట్టకూడదు. అయినా మీ స్థానంలో మా అమ్మ ఉంటే చూసుకోనా చెప్పండి? యాక్చువల్గా నేనే దగ్గరుండి చూసుకుందాం అనుకున్నాను, కానీ అలా ధ్యానం చేసుకునే దానికే అట్ట కళ్ళు మూసుకొని ఉండనా ఎప్పుడు మేలుకొచ్చుండది. ఐ థింక్ బాగా పవర్ఫుల్ గా ధ్యానం చేసినట్టున్నాను, అందుకే ఇట్లా జరగకూడదు. చూడండమ్మా, మా వాడితో కొంచెం మాట్లాడాలి, ఏమనుకోకుండా మీరంతా కొంచెం బయటికెళ్తారా? ఏదో పర్సనల్ విషయం ఏంటదే? పదండి పదండి, రండి రండి, అందరు బయటికి రండి, రండి రండి రండి, అందరు బయటికి పోండి. అత్త నువ్వు కూడా రేవతే నువ్వు కూడా రాబ్బా, వచ్చా బయటకు వెళ్ళిపో వెళ్ళిపోలే. పర్సనల్ మ్యాటర్ అంట, పోండి అందరూ బయటికే పోండి. పర్సనల్ అంటే అట్టే ఉండరా? అందరూ పోయింటారు లేత, ఇంకా మాట్లాడుకోండి. బాబు ఏమనుకోకే, నువ్వు కూడా కొంచెం బయటికెళ్తావా? ఓహో అర్థం ఉండదు లేత, అంటే చాలా పర్సనల్ అనమాట. అట్నే మాట్లాడుకోండి, ఇక మనం ఎందుకు? ఓకే అత్త.